అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యగిరి శ్రీ ఉమా రామకోటి లింగేశ్వర స్వామి ఆలయం చెంత ఒక దివ్యమైన క్షేత్రం రూపొందుతుంది. అదే పుణ్య తిరుమలగిరి. ఇటువంటి పుణ్య తిరుమలగిరి ప్రాంతం మనకు విజయనగరం జిల్లా శృంగవరపుకోట సమీపంలోని పుణ్యగిరి వద్ద నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నది. శృంగవరపుకోట ప్రాంత పెద్దలు ఒక దృఢ సంకల్పంతో ఈ ఆలయాన్ని ఒక దశాబ్ద కాలంగా నిర్మించే ప్రయత్నం చేసిన గడిచిన 2 నెలల కాలంలో ఆలయం అయితే తుది దశకు చేరుకుంది. చూసారుగా, ఇది ఆలయ ధ్వజస్తంభం కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. అదేవిధంగా ఆలయం లోపల భాగంలో గుడులు ఇవి. ఈ గుడుల్లో ఇలా అమ్మవార్ల విగ్రహాలు, స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. నిజంగా ఇప్పుడు ఈ ప్రాంతం మరికొద్ది రోజుల్లో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందనడంలో అతియోశక్తి లేదేమో. ఎందుకంటే ప్రకృతి అందాల నడుమ ఈ ఆలయం రూపుదిద్దుకుంది. దీనికోసం ఇక్కడ వారంతా ఎంతగానో శ్రమపడ్డారు. చూశారు కదా, ఇది ఆలయ శిఖరం. ఆలయ నిర్మాణం అయితే పుణ్యగిరి శివయ్య చెంత నుంచి చూస్తే చాలా అద్భుతంగా కనబడుతుంది. అటువంటి సుందరంగా ఈ ఆలయాన్ని కట్టారు. 3, 4, 5 అదేనండి జూన్ నెలలో ఈ 3 తారీఖుల్లో ఆలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసేందుకు తుది దశకు పనులు చేరుకున్నాయి. నిజంగా ఇప్పటి వరకు తిరుమల ఆలయం తర్వాత పలు చోట్ల ఆలయాలు అయితే చూసాం, కానీ ఇక్కడ ఉన్న ఆలయం అయితే నిజంగా కొండలు, కోనలు, గుట్టల మధ్య కొంచెం ముందుకెళ్తే జలపాతాల సోయగాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నిజంగా ఇక్కడ చక్కటి గాలి, స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. అటువంటి ప్రాంతంలో ఈ పుణ్య తిరుమలగిరి నిజంగా ఏర్పడడం ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల అదృష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే చూశారుగా పచ్చదనం ఎలా కనిపిస్తుందో. నేడు ఎక్కడ ఆలయాలు చూసినా రాతి కట్టడాలు, చుట్టూ జనావాసాలు కనిపిస్తాయి. కానీ ఈ ఆలయం మాత్రం అలా కాదండి, ఊరికి దూరంగా చాలా సుందరంగా కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో మీకు పూర్తిగా చూపిస్తాను, చూడండి.